గడిచిన వారమంతా మరి కాపాడి రక్షించి మరి 7వ దినము మనకి ఈ నూతనమైన సంవత్సరంలో మొట్టమొదట మహాప్రభుని అందరికను సంఘముకను గ్రామానికను దేశముకను అనుగ్రహించినట్లుగా మరి నూతనమైన సంవత్సరంలో ప్రభు మనకి ఒక మంచి బహుమానంగా ఆయన రాబోతున్నాడు, మన మధ్యకి త్వరలో రాబోతున్నాడు కనుక మరి ప్రార్థనతో ఆయనకి కోట్లాది కొలది స్తోత్రాలతో ఆయన మహింపరచనగా ప్రార్థనతో మరి ముందుకెళ్దాం. మరి వచ్చిన వారిని మోకరించి మరి మోకరించిన వాళ్ళని మోకరించండి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనతో ప్రార్థిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి మహిమ ఘనత ప్రభావములతోనైన మరి కృతజ్ఞతాస్తుతులతో అర్పించుకుంటూ ప్రభువా నీ నామానికి నాయన మహిమకరముగా ప్రభువా అయ్యా ఇటువంటి ప్రభు మరి నూతనమైన సంవత్సరములో ప్రభు ఎదుగో తండ్రి మాకు నాయన మరి ఇలాంటి విశ్రాంతమైన స్థలమును మాకు ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభా దావీదు కుమారుడా, ఇదిగో నాయన సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతమైన స్థలముల పైన ఆసీనుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థనతో ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా 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 దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో నీ విశ్రాంత సమయమును బట్టి నైనా నీవు ఇచ్చిన మహాకృపను బట్టి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా తండ్రి ఇదిగోనైనా దేశని యావత్తు ప్రభువా ఇదిగో మరి నూతన సంవత్సరముల ప్రభుని ఆరాధిస్తూ మహింపరుస్తూనైనా ఇదిగోనైనా మరి ప్రతి ఒక్క బిడ్డల ప్రభు మీరు ఆరాధిస్తున్నట్లుగా అయ్యా మరి శ్రమల కొలుములలోంచి మీరు విడిపించు ప్రభు అయ్యా చక్కని ఆలోచనలతో నీ బిడ్డలను ప్రవేశించి మారు మనస్సు పొందు ప్రభు నీ బిడ్డలైన నూతనముగా ఉండటానికి నీ ప్రభు దయచేయండి అయ్యా. ఇదిగోనైనా మరి గ్రామాన్ని ఇదిగో ప్రభు దేశం యావత్తు ప్రభు నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. దైవిక వాహనంలో ప్రయాణిస్తున్న నీ బిడ్డలకునైనా హాస్పిటల్లోనైనా మరి నీ బిడ్డల ప్రభు వైద్యాలు అందక ఎంతో మంది ప్రభునైనా నివసిస్తూ ఉన్నారు. ఈ పండుగనైనా నీ పుట్టుక దినానికి ప్రభు ఎవరైతే నిన్ను ఆరాధించలేక శ్రమల కొలుగులు నలిగిపోతూ ఉన్నారో ప్రభు అలాంటి వారినైనా జ్ఞాపకార్థం చేస్తూ ఉన్నామయ్యా. సంతోషమైన జీవితాన్ని బిడ్డలకు ప్రవేశించండి. ఇదిగోనైనా మరి సంఘమును సంఘ పరిసరాలను ఇదిగో తండ్రి రావాల్సిన నీ బిడ్డలను ప్రభు త్వరగా మా మధ్యకి నడిపించండి. నీ సన్నిధిలో మరొకసారి జ్ఞాపకార్థం చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా వస్తున్న ప్రతి బిడ్డనైనా మరి చక్కగా ప్రభు నడవటానికి ప్రభు అయ్యా పూర్ణ హృదయముతో ఆలోచనలతో ఏక హృదయము కలిగి ప్రభు నీ అందు భయభక్తులు కలిగిన నడవటానికి నీ సన్నిధితో ఉంచమని మరి ఇదిగో ప్రభు నీ ప్రియ దాసుడునైనా మా మధ్య ఉంటూ ఉండగానైనా మంచి ఆరోగ్యము శక్తి బలమును దయచేసి ఇదిగో మరి వాయిద్యములతో కీర్తనలతో మహిమపరుస్తున్న నీ బిడ్డలను ప్రభు నీ ఆత్మ వర్షముతో కుమ్మరించమని ప్రార్థన చేస్తూ నీవే ఆదరణకర్తవై సమాధానకర్తవై ఈ ఆరాధనకి యోగ్యుడు జరిగించమని నీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా.